గారికి వెంకట గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఒకవైపు 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా అన్నటువంటి సందిగ్ధంలో ఒక కొత్త పార్టీ ఈ రోజే బయటకు వచ్చేసింది. సో ఇది కాంగ్రెస్ పార్టీ మీదనే యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది స్పష్టంగా కనిపిస్తోంది. బీసీలంతా కూడా రేపొద్దున ఒక్కొక్క చైతన్యం తీసుకొచ్చేటువంటి దిశగా పార్టీ ముందుకైతే పోయే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఇది కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం అని నేను అన్నాను, కానీ యాక్చువల్గా ఈ విషయాన్ని కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు సంబోధించిన విషయాల వైపు నేను వెళ్దామని అనుకున్నా, కానీ ఇంత గ్యాప్ లో ఆ విషయం మర్చిపోయేలా చేసింది. దాన్నే రిపీటెడ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఈ విషయాన్ని వాళ్ళు ఆహ్వానించలేకపోతున్నారు. ఏది తీర్మామలన గారు పార్టీ పెట్టడాన్ని వాళ్ళు జీర్ణించలేకపోతున్నారో ఆహ్వానించలేకపోతున్నారో అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా మాకు వేరే పార్టీ రావడాన్ని ఒక డెమోక్రసీలో మేము ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా బీసీలో చైతన్యం రావడం కోసము ఒక పార్టీ ఏర్పడితే దాన్ని 100% అన్ని కులాల వారు ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుంది. ఎంతసేపటికి ఈ పార్టీల మీద ఆ పార్టీల మీద ఆధారపడే అంశం కాకుండా సొంతగా రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాత్ర అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నేను స్వాగతించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీని స్వాగతించారు, ఆయన వ్యక్తిని వ్యతిరేకించారు. అంతే. ఓకే సార్, నేనేమంటున్నా అంటే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని, తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని ప్రాపర్ వేలో తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఏది కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో కూడా 42% రిజర్వేషన్ సాధించాలన్న ముండితనంతోనే ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మేము పెట్టుకోకుండా ఈ రోజు ఇది అట్లే ఉన్నాం. సో దాని అర్థం ఏంటంటే మేము ఎంత డెడికేటెడ్ గా ఉన్నాను అర్థం చేసుకోవడం కోసం మొత్తం 78 సంవత్సరాల కాల చరిత్రలో ఈ రోజు శేష్ సార్ చెప్పిన లెక్క ప్రకారం కానీ ఎంతో అంత మేము ముందుకు తీసుకురాగలిగినాం, ఎంతో అంత మేము ముందుకు తీసుకెళ్ళగలిగినాం. అది రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు. అయితే విషయం ఏంటంటే సార్, ఏ గవర్నమెంట్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏ విషయాన్ని డెలివర్ చేస్తానని అనుకోవడానికి లేదు. అయినా సరే మా ప్రయత్నం ఏదైతే ఉందో అది బీసీల తరపున జరిగింది, బీసీల కోసం జరిగింది. ఇక్కడ ఈ విషయంలో ఇక బీజేపీ పార్టీ ఇందాక మాట నుండే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ఇప్పుడు మండల కమిషన్ ని బ్రేక్ చేయడం కోసం కమండల ఉద్యమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, మీరు ఇక బీసీ నినాదం గురించి మీరు మాట్లాడితే ఇంకా కొత్తగా విడ్డూరంగా ఉంటుంది. బీసీల కోసం రిజర్వేషన్ ఇవ్వమని అంటే దాంట్లో ముస్లిం మతం దాగి ఉంది, దాంట్లో మత కోణం దాగి ఉంది అని చెప్పి మీరు దాన్ని వేరే రంగంలో చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక బీసీల గురించి చట్టసభలో 2018 చట్టాన్ని మార్పు చేయాలని చెప్పి కనీసం రిజర్వేషన్ ఎట్లాగో ఇస్తలేరు, కానీ ఆ క్యాప్ అయినా ఎత్తివేద్దామంటే దాన్ని కూడా గవర్నర్ గారు ఇంతవరకు ఆమోదముద్ర వేసినట్టే వేసి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా చిత్తశుద్ధితో ముందుకు తెచ్చుకెళ్తున్న సందర్భంలో మళ్ళీ దీన్ని ఏది బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ దాన్ని మళ్ళీ అడ్డుపుల్లలు వేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని, బీసీ అనేది ఏదో కోటా కోసం వెయిట్ చేయొద్దు సార్, వాటా కోసం వెయిట్ చేయాలి. కోటా సార్ వాటా కావాలి అనే అంశం